ఈ సండే క్రికెట్ ఫ్యాన్స్ అందరికి ఒక భారీ పండగలో ఉండబోతుంది. ఎందుకంటే రెండు హై వోల్టేజ్ మ్యాచెస్ చూడబోతున్నాం. ఫస్ట్ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ తో మొదటి హోమ్ గేమ్ ఆడబోతున్నారు. రెండో గేమ్ లో అయితే ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రైవల్ని చూడబోతున్నాం. ఒక పక్క రైజ్ అవుతున్న ఆర్సీబీ ఉంటే మరో పక్క షేకాడించే చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతున్నారు. అసలు ఇది కూడా బోర్ కొట్టించే మ్యాచ్ కాదు, రెండు పైసా వసూలు గేమ్సే. మరి ఇలాంటి అయిపోయిన మ్యాచెస్ లో హై పెర్ఫార్మెన్స్ తో గెలిచే టీమ్స్ ఏవో తెలుసుకోవాలి కదా. ఈ వీడియోలో ఈ 2 మ్యాచెస్ కి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద మ్యాటర్. ముందుగా ఫస్ట్ మ్యాచ్ సంగతి ఏంట్రా అని చూసుకుంటే, ఒక పక్క మన సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ పైన డామినేటింగ్ విక్టరీతో వస్తుంటే, అదర్వైజ్ ఎల్ఎస్జీ డీసీతో మ్యాచ్ లో ఓడిపోయి వస్తున్నారు. సో ఈ గేమ్ అనేది లక్నోకి క్రూషియల్ గా ఉండబోతుంది. సీజన్ లో బలంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం 3:30 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ నుండి ఆడబోతున్నారు. బేసిక్లీ ఎస్ఆర్సీ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ అంటే ఏ లెవెల్లో కిక్ ఉంటుందో మనకు తెలిసిందే. వీళ్ళ మధ్య ఫైట్లు కానీ, రివెంజ్ స్టోరీలు కానీ ఇంకా ఎన్నో చూసాం. ఇక అటువైట్ రికార్డ్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య మొత్తం 6 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఎల్ఎస్జీ 4 మ్యాచెస్ గెలిస్తే సన్ రైజర్స్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇక లాస్ట్ 2 సీజన్స్ లో మొత్తం 3 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఎస్ఆర్సీ 2 మ్యాచెస్ విన్ అయ్యారు. పర్టికులర్ గా వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ మ్యాచ్ మీకు గుర్తుంటుంది. దీంట్లో అయితే ఆరెంజ్ ఇచ్చి పడేశారు. లక్నో వెళ్ళి మరి మొహమాటం లేకుండా కొట్టారు. ఓవరాల్ గా లక్నోకి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఎస్ఆర్ఎస్ డామినేటింగ్ చూపిస్తున్నారు. అయితే మ్యాచ్ ఉప్పల్లో ఆడుతున్నారు కాబట్టి అసలు ఈ కొత్త సంవత్సరం పిచ్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే, బేసిక్లీ ఉప్పల్ అంటేనే బ్యాటర్స్ అందరికీ ఒక స్వర్గం. ఎందుకంటే ఇక్కడ బ్యాటర్స్ కి దొరికినంత ఫ్లాట్ వికెట్ మిగతా ఇండియాలో ఎక్కడ కూడా దొరకపోవచ్చు. సన్ రైజర్స్ స్పెసిఫిక్లీ బ్యాటింగ్ కోసం రెడీ చేయించుకుంటారు కాబట్టి పెద్ద పెద్ద స్కోర్ చూస్తూ ఉంటాం. మీరు కిందటిసారి చూస్తే 286, 242 అండ్ 246 లాంటి పెద్ద పెద్ద స్కోర్ చూసాం. మరి బ్యాటర్స్తో పాటు కొత్త బాల్తో పేసర్స్కి స్వింగ్ లభిస్తుంది. ఆల్సో ఎవరైతే ఎక్కువగా స్లోర్ కట్టర్స్, యార్కర్స్ అండ్ స్లోర్ బాల్స్ వేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అదే గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 83 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 35 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 47 టైమ్స్ గెలిచారు. సో క్లియర్లీ చేజింగ్ చేసిన టీమ్స్ కి విన్ అవ్వడానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ లాస్ట్ టైం ఇక్కడ 5 గేమ్స్ జరిగితే దీంట్లో చేజింగ్ చేసిన వాళ్ళే 4 సార్లు గెలిచారు. కాకపోతే అవన్నీ నైట్ మ్యాచెస్. ఇది మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ సేఫ్ అని చెప్పలేం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కిందటిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా మధ్యాహ్నమే జరిగింది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకోవడం మంచిది. బికాస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పిచ్ బెస్ట్ వర్షన్ లో ఉంటుంది. కొత్త బాల్ స్వింగ్ అయినా అదొక 2 ఓవర్స్ కి మాత్రమే. ఆ తర్వాత బాల్ బ్యాట్ పైకి చాలా ఈజీగా వస్తుంది. అందుకే మొదట బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుంటే, కిందటి మ్యాచ్ల వేళ పర్ఫార్మెన్స్ చూసాక లక్నోకి లక్ మిస్ అయినట్టే కనిపించింది. అసలు న్యూక్లియర్ బాంబు కూడా చేయని ఎక్స్పెరిమెంట్లు వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో చేశారు. ఆల్రెడీ సెట్ అయిపోయిన ఓపెనర్స్ ని కాకుండా మధ్యలో రిషబ్ పంత్ ఆడించారు. ఎక్కడే పెద్ద బొక్క పడింది. పోనీ ఎక్కడితో ఆగారంటే అసలు కాదు, నికోలస్ పూరన్ నెంబర్ 5 ఆడించారు. బౌలింగ్ లో దిగ్విజయ్ షాతిని కాకుండా షాబాజ్ అహ్మద్ ని ఆడించారు. ఇలా చూసుకుంటే ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ బకెట్ తనకుండా ఉండాలంటే ప్రయోగాలు కాకుండా గేమ్ పైన ఫోకస్ పెట్టాలి. మరి ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఓపెనర్స్ గా ఎడెన్ మక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, 4 లో నికోలస్ పూరన్, 5 లో ముకుల్ చౌదరి, 5 లో ఆయుష్ బదోని, 7 లో అబ్దుల్ సమద్, 8 లో మొహమ్మద్ షమి, 9 లో ప్రిన్స్ యాదవ్, 10 లో ఆండ్రిచ్ నోర్తిస్, 11 లో మోసిన్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్విజయ్ షాతి ఆడతారు. సెకండ్ మ్యాచ్ కాబట్టి మేబీ పెద్దగా చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. చేద్దామన్నా కిందసారి బౌలింగ్ లో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్ లో చేద్దామంటే అసలు ఆప్షన్స్ లేవు. ఇక్కడ మెయిన్లీ లక్నో టీంతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ గురించి కాదు, వాళ్ళని వాడుకునే విషయంలోనే. ముందు చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్ లో ఏ బ్యాటర్ని కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోయారు. మరి ఎవరు పొజిషన్ లో వాళ్ళు ఆడుంటే మంచి స్కోర్ చూస్తుండే వాళ్ళు. ఏదేమైనా మిచెల్ మార్ష్ అండ్ మక్రమ్ లాస్ట్ సీజన్ లో ఎలాంటి ఓపెనింగ్ స్టార్ట్స్ అయితే ఇచ్చారు, మళ్ళీ అలాంటి స్టార్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్సో మరో విషయం ఏంటంటే ముకుల్ చౌదరిని నెంబర్ 5 ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇతనికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. కాస్త ఎర్లీగా తీసుకొస్తే బిగ్ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ బౌలర్స్ కిందసారి ఓపెనింగ్ వికెట్స్ అందించినా కానీ అదే మొమెంటమ్ని క్యారీ చేయలేకపోయారు. అంటే వాళ్ళకి మిడిల్ ఓవర్స్ లో దిగ్విజయ్ షాతి లాంటి ప్రాపర్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి మళ్ళీ అలాంటి కచోరీ పనులు చేయకుండా దిగ్విజయ్ ని డెఫినెట్లీ ఆడించాలి. ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ కొత్త ఆటగాళ్ళ పైన బయోగ్రఫీస్ వీడియోస్ కూడా చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నౌ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ లో రియల్లీ టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించారు. బ్యాటింగ్ లో వైల్డ్ ఫైర్ చూశారు కదా, ఈసారి బౌలింగ్ లో చూపిస్తాం అన్నట్టు ఆపోనెంట్ కి చుక్కలు చూపించారు.
మరి గెలిచొస్తున్నారు కదా, ఈసారి ఏమైనా చేంజెస్ చేయొచ్చా అని చూస్తే ఓపెనర్స్ గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, 4లో ఎండ్రెస్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో అనికేత్ వర్మ, 7లో సాలిల్ అరోరా, 8లో హర్ష్ దుబే, 9లో శివం కుమార్, 10లో జైదేవ్ ఉనద్కట్, 11లో ఈశాన్ మలింగ అండ్ ఇంపాక్ట్ సబ్గా ప్రఫులింగే కానీ బ్రైడెన్ కార్డ్సే ఆర్ హర్షల్ పటేల్ ఆడతారు. ఇక్కడ నాకున్న థాట్స్ ఏంటంటే ఎలానో సాలిల్ ఫినిషింగ్లో వస్తాడు కాబట్టి అతనికి ప్రతిసారి బ్యాటింగ్ వస్తుంది అనడానికి లేదు. ఇన్ కేసు మీరు అతన్ని ఇంపాక్ట్ సబ్గా పెట్టుకొని మీరు ఏ బౌలర్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిద్దాం అనుకున్నారో అతన్ని డైరెక్ట్గా ఆడిస్తే ఇన్ కేసు సాలిల్ అవసరం లేకుండా బ్యాటింగ్లో ఫినిష్ అయిపోతే కనుక అక్కడ మీరు ఎక్స్ట్రా బౌలర్ని ఆడిపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు స్ట్రాటజికల్గా ఆలోచిస్తే దీంట్లో బిగ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఏదేమైనా ఈ మ్యాచ్లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చూడొచ్చు. బికాజ్ డేవిడ్ పెయిన్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాడు. కిందసారి ఫస్ట్ ఓవర్లోనే 25 రన్స్ సమర్పించేశాడు. ఎదుని ప్లేస్లో ప్రఫులింగ్ని ఆడిస్తే బాగుంటుంది. లేదు నితీష్ని పవర్ ప్లేలో పెట్టుకొని బ్రైడెన్ కార్డ్స్ని తీసుకున్న బాగుంటుంది. లేదు డెత్ బౌలర్ కావాలనుకుంటే హర్షల్ పటేల్ కూడా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ జయదేవ్, ఈశాన్ మలింగ, హర్ష్ దుబే, నితీష్ కుమార్ అండ్ శివంగ్ ఇలా ప్రతి ఒక్కరు బాగా రాణిస్తున్నారు కాబట్టి ఇలాంటి లైనప్లో మరో క్వాలిటీ స్విమ్మర్ ఆడైతే కన్సిస్టెంట్ ప్రెజర్ పెడుతూనే ఉండొచ్చు. దాంట్లోనే ఈసారి హర్ష్ దుబే అండ్ శివంగ్ కాంబినేషన్ కోత్ రాంపేజ్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. నేను ఇప్పటికే శివంగ్ కుమార్ గురించి ఒక 10 వీడియోస్లో చెప్పుంటాను. హెవీ టాలెంట్ ఉన్న ప్లేయర్, డెఫినెట్లీ బిగ్ సూపర్ స్టార్గా అవుతాడు అనేసి. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో ఇతను అప్రోచ్ చూశాక శివంగ్ శివతాండవం చూపిస్తాడు అనిపిస్తుంది. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సన్ రైజర్స్కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎల్ఎస్జీతో కంపేర్ చేసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో ఎస్ఆర్ఎస్కి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఎల్ఎస్జీ పవర్ ప్లే స్విమ్మర్స్తో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కనుక కేర్ఫుల్ స్టార్ట్స్ వచ్చాయి అంటే తర్వాత ఎంత భయంకరంగా కొడతారనేది మీ అందరికీ తెలిసిందే. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఏడెన్ మక్రమ్ అండ్ మిచెల్ మార్స్ ఓపెనింగ్ పేర్ని తొందరగా బ్రేక్ చేయాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నికోలస్ పూరన్ వికెట్ని ఎర్లీగా తీసుకోవాలి. ఇవి జరిగాయి అంటే సన్ రైజర్స్ సెకండ్ వికెటరీ కొట్టేసినట్టే. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇదైతే ఈవినింగ్ 7:30 PM చిన్నస్వామి స్టేడియం నుండి ఆడతారు. ఈ సీజన్లో ఆర్సీబీకి గ్రేట్ విక్టరీ ఉంది. అదర్వైజ్ సిఎస్కేని ఘోరమైన స్టార్ట్ ఇచ్చారు. ఇక అటు రికార్డ్ చూసుకుంటే మొత్తం వీళ్ళిద్దరి మధ్య 35 మ్యాచెస్ జరిగితే దీంట్లో సిఎస్కే 21 టైమ్స్ గెలవగా మరోపక్క ఆర్సీబీ 13 సార్లు మాత్రమే గెలిచారు. కాకపోతే లాస్ట్ సీజన్లో 2 out of 2 ఆర్సీబీని విన్ అయ్యారు. ఓవరాల్గా సిఎస్కేకి డామినేషన్ ఉన్నప్పటికీ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఆర్సీబీ బాగా రాణిస్తున్నారు. ఇక పిచ్ కండిషన్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఇక్కడ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు భారీ స్కోర్ చూసాం. ఎదురు కంఫర్టబుల్గా రన్ స్కోర్ చేశారు. అండ్ ఈసారి కూడా బ్యాటింగ్ ప్యారడైస్లో చూస్తాం. అండ్ పేసర్స్ కొత్త బాల్తో వేసినప్పుడు ఫస్ట్ 50 ఓవర్స్లో మూమెంటం కనిపించింది. దట్ స్పిన్నర్స్కి అయితే అసలు హెల్ప్ లేదు. సో మరోసారి కూడా బ్యాటింగ్ అనుకూలించి గేమే చూడొచ్చు. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ షూర్లీ ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మరింత ఈజీగా మారిపోవచ్చు. దాంట్లోనే డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వస్తే మ్యాచ్ అయిపోయినట్టే. సో టాస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇక సిఎస్కే విషయానికి వస్తే వీళ్ళైతే చాలా వరకు లో స్టేజ్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే 2 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఈ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోనే గెలవాలి. ఇది గెలిస్తేనే సీజన్లో ముందుకు వెళ్ళడానికి ఒక నమ్మకం ఉంటుంది. ముందుగా ప్లేయింగ్ ఫీల్డ్ చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా వికెట్ కీపర్ సంజు శాంసన్ అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో ఆయుష్ మాత్రే, 4లో డెవెల్ డు బ్రేవిస్, 5లో కార్తిక్ శర్మ, 6లో శివం డుబే, 7లో ప్రశాంత్ వీర్, 8లో నూర్ అహ్మద్, 9లో అన్షుల్ కాంబోస్, 10లో ఖలీల్ అహ్మద్, 11లో మాత్ హెన్రీ. అండ్ ఇంపాక్ట్ సబ్గా ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే జేమీ ఓటర్ని, బ్యాటర్ కావాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ నడిపించవచ్చు. అయితే మ్యాచ్కి డెవిల్ డు బ్రేవిస్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా రావడం టీంకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా రాణించిన కానీ బౌలింగ్లో మాత్రం రియల్లీ పూర్ పర్ఫార్మెన్స్ చూపించారు. అసలు ఎవరు కూడా ఇంపాక్ట్ఫుల్గా బౌలింగ్ చేస్తారు అనడానికి లేదు. ఎస్పెషల్ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వడంలో క్లియర్లీ స్ట్రగుల్ అవుతున్నారు. ఇనిషియల్ స్టేజ్ నుండి ఎవరూ ప్రెజర్ పట్టలేకపోతున్నారు. సో దానివల్ల మిడిల్ ఓవర్స్లో నూర్ లాంటి బౌలర్ కూడా తెలిపోతున్నాడు. ఏదేమైనా సిఎస్కే మ్యాచెస్ గెలవాలంటే మాత్రం మేక్ షూర్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ విత్ న్యూ బాల్తో ఖలీల్ అహ్మద్ కానీ మాత్ హెన్రీ కానీ గ్రేట్ స్టార్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ కమింగ్ టు ఆర్సీబీ, ఐ థింక్ వీళ్ళ ప్లేయింగ్ ఫాల్లో మేబీ చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడిక్కల్, 4లో కెప్టెన్ రజత్ పడిదర్, 5లో వికెట్ కీపర్గా జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో రొమారియో షెఫర్డ్, 8లో కునాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో అభినందన్ సింగ్,
11లో శ్రేయస్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా జాకబ్ డఫీ ఆడొచ్చు. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం అయితే జోసి మార్చి కూడా మిస్ అవ్వచ్చు. ఈవెన్ అతను లేకపోయినా కానీ ఆర్సీబీకి పెద్ద మాట ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పటికే జాకబ్ డఫీ దొల్లగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దట్ ఓపెనింగ్ ఓవర్స్లో చాలా బాగా రాణిస్తున్నాడు. కాకపోతే డెత్ ఓవర్స్లోనే కిందటిసారి రన్స్ లీక్ చేశారు. మరి కిందటిసారి డఫీ 4 ఓవర్స్ కోట స్టార్టింగ్ ఓవర్స్లోనే వేయడంతో ఫైనల్ ఓవర్స్లో బౌలింగ్ ఆప్షన్స్ లేకుండా పోయాయి. ఈసారి అతను డెత్ ఓవర్స్లో వేస్తే పెద్ద ఇష్యూ ఏమీ ఉండకపోవచ్చు. అదర్వైజ్ అభినందన్ సింగ్ అండ్ రొమారియో షెఫర్డ్ కంట్రోల్ మీద బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంది. కిందటిసారి వీళ్ళిద్దరే ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ అపోనెంట్ బ్యాటర్స్ వేల ఓవర్లోనే అటాక్ చేయడానికి చూస్తారు. మేబీ సిఎస్కే తో మ్యాచ్లో కూడా ఇదే చూడొచ్చు. ఫైనల్లీ విన్నింగ్ అవకాశాల విషయంకి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆర్సీబీ విన్ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడి దాంట్లో ఓడిపోయి వస్తున్నారు. మరోపక్క ఆర్సీబీ 1 వీక్ గ్యాప్ తర్వాత బాగా హోంవర్క్ చేసుకుని వస్తున్నారు. దాంట్లో కంపేర్ విత్ సిఎస్కే ఆర్సీబీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అటాక్ చాలా బలంగా ఉంది. దట్టు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ కన్సిడర్ చేస్తే ఆర్సీబీకి విన్నింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ బయోగ్రఫీస్ గురించి వీడియోస్ చేస్తాను. అవి మీ వరకు రావాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.